ఇదే మా ఊరు తిరుపతి. ఇక్కడ ప్రతి చెట్టు పుట్ట మనిషి మనసు స్మరించేది ఒకే ఒక నామం. నమస్కారం, నా పేరు సింధుప్రియ. నేను తిరుపతిలో పుట్టి పెరిగాను. ఉద్యోగరీత్యా బెంగళూరులో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాను. మా నాన్నగారు సుబ్రహ్మణ్యం, ఆయన మెకానిక్. మా అమ్మగారు జ్యోతి, హోమ్ మేకర్. నాతో పాటు మా సిస్టర్ లోహిత, తను కూడా బెంగళూరులో నాతో పాటు ఉద్యోగం చేస్తున్నారు. మా పిల్లలిద్దరూ పెద్దగా అల్లరి చేసేవాళ్ళు కాదు. ఈమె కొంచెం వాళ్ళ అక్క కంటే కొంచెం అట్లా అల్లరి చేసేది. ఏదైనా కావాలా అంటే దాన్ని ఇప్పించాలా. మా అమ్మ వంట బాగా చేస్తారు. సో నాకు మా అమ్మ చేయొచ్చింది అంటారు. తన మాటలు కానీ తను ఎలా ఫన్నీగా ఉంటుంది, నలుగురితో కలుస్తుంది, అది మా అమ్మ నుంచి నాకు వచ్చింది. తను ఎప్పుడు చేస్తూ ఉంటే కలబెట్టడాలు, తరిగిడాలు, కూరగాయలు అన్నీ చేస్తుంది వచ్చి చిన్నప్పటి నుంచి కూడా. అమ్మకి ఎక్కువ క్లోజ్, ఎందుకంటే ఎక్కువ టైం అమ్మతో ఎక్కువ గడిపి మా అమ్మ చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు కానీ అవన్నీ చూసి పెరిగాను. సో వాళ్ళు ఇద్దరు అంతగా చదువుకోకపోవడం వల్ల మాకు చదువు విలువ నేర్పించి పెంచారు. పిల్లలు వాళ్ళంతట వాళ్ళే కొంచెం నిలబడుకోవడానికి, ఏది చదవాలా సెలెక్ట్ చేసుకోవడానికి ఇట్లా చాలా సఫర్ అయ్యారు పిల్లలు. మా అమ్మ ఎంత పిచ్చిదంటే, మాకు హెల్త్ బాగాలేదు లేదా మా నాన్నకి హెల్త్ బాగాలేదు అంటే తన ఒంటి మీద ఏం బంగారం ఉన్నా సరే టక్కనిచ్చేసి హాస్పిటల్కి తీసుకోవడం ఇలా చేసేది. అట్లా మా ఆయనకి హెల్త్ బాగాలేకుండా వచ్చినప్పుడు కొండపైన స్వామికి మొక్కుని ఉంటే అప్పుడు నిలువు దోపిడీ ఇచ్చాము. ఇంకా స్వామి మాకు అప్పటి నుంచి మా పిల్లల చదువులు కానీ జాబులు కానీ వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా మాకు చూసుకున్నాడు స్వామి. సో ఆ టైంలో మా అమ్మకి అన్నీ చేపించాము, లైక్ కమ్మలు, మనకి బొట్టు, నల్లపూసలు అన్నీ చేపించాము. అది వన్ ఆఫ్ ద ప్రౌడెస్ట్ మూమెంట్ మాకు. మాకోసం అన్నీ చేసిన అమ్మకి మళ్ళీ ఎట్లో మా అక్క నేను తిరిగి ఇవ్వగలిగాను. సో దర్ ఇస్ అ గుడ్ అటాచ్మెంట్. అది బంగారం మమ్మల్ని కష్టంలో ఉన్నప్పుడు కాపాడింది. ఇట్స్ లైక్ సెంటిమెంట్, బోత్ ప్రేమ అన్నీ కలిపి ఉంటాయి మాకు. మామూలుగా కొడుకులు పుడితేనే మేము ఫ్యామిలీకి సపోర్ట్ అంటారు, కానీ నాకు కూతుర్లు పుట్టినా కానీ ఫ్యామిలీకి ఈ స్థాయికి రావడానికి మా పిల్లలే కారణం. తల్లిదండ్రుల కష్టం ఏ బిడ్డలు కానీ చూసినారంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడు సక్సెస్లోనే పోతుంది, ఫెయిల్యూర్లో పోదు. మా ఫ్యామిలీ అనే కాదు, ఏ ఫ్యామిలీ కూడా. దేవుడి దయ వల్ల మా నాన్నగారికి ఏం కాలేదు. అలా అనుకున్నట్టే మేము తీర్చుకోవాలనుకున్న మొక్కును తీర్చుకోగలిగాము. ఎంత సంతోషంగా తీర్చుకున్నామో అంతే కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే అన్నీ అరేంజ్ చేయాలనేది చిన్న విషయం కాదు. సో మా అక్క ఎక్కువ దృఢ సంకల్పంతో ఉండింది, ఎట్లయినా అమ్మకాన్ని అమర్చాలని చెప్పి. సో దానికి నేను కూడా నా చేయి వేసాను. తనకేమో ఇష్టమే పాపం బ్రాస్లెట్ అన్నా కానీ అట్లా కావాలనేది. కానీ మా పరిస్థితికి కొనే ఇది లేదుకుంటా అట్లా పిల్లలు ఎన్నో ఆశలు ఉన్నా కానీ మనసులోనే దాచుకొని ఇప్పుడు చెప్తారు వాళ్ళు, మాకు అది వేసుకోవాలని ఉంది మమ్మీ, ఇట్లుంది మమ్మీ. అప్పట్లో అడిగేవాళ్ళు కాదు మమ్మల్ని మా పరిస్థితి చూసి. ఇప్పుడు చెప్తా ఉంటే మాకు చాలా బాధేస్తూ ఉంటుంది. బిడ్డలు అసలు ఏం తెచ్చలేకపోయినాం మేము అని బాధేస్తుంది. నాకైతే ఎక్కువ బాధేస్తూ ఉంటుంది. ఇప్పుడున్న రేట్లకి బంగారు షాపింగ్ చాలా కష్టం. సో నేను ఇమిటేషన్ జ్యువెలరీ లేదంటే సిల్వర్ జ్యువెలరీ మీద నా దృష్టి పెట్టాను. అలా గోయాస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ మేము సిల్వర్ పర్చేస్ చేసినప్పుడు మేము తెలుసుకున్నాం ఇలాంటి ఒక స్కీమ్ ఉంది, లైక్ బ్రైడ్స్ ఎవరైనా ఉంటే అప్లై చేస్తే సో దే కెన్ గెట్ ఎనీ లక్కీ డ్రా అన్నారు. సో ఇంట్రెస్టింగ్ అనిపించి అప్లై చేశాను. సో ఐ డింట్ ఎక్స్పెక్ట్ నేను కూడా వన్ ఆఫ్ ద బ్రైడ్ అవుతానని. ఐమ్ సో హ్యాపీ ఫర్ ఇట్. నేను ఏ దేవుడికి మొక్కొని మేము జ్యువెలరీ ఇచ్చాము, ఏదో ఒక రూపంలో దేవుడు మళ్ళీ నాకు ఏదో ఇచ్చినట్టు, నా పెళ్ళికి కానుక ఇచ్చినట్టు ఉంది. నాకు చాలా సంతోషంగా. నమస్తే మేడం, సింధు గారు. నా పేరు రాజేంద్ర ప్రసాద్, స్టోర్ మేనేజర్. నా కలెక్షన్ తిరుపతి ఏడుకొండల స్వామి ఉన్నారు కాబట్టి 7 కలెక్షన్ పెట్టాను మేడం, 7 వరాల నగలాగా. ప్రస్తుతం ఒకసారి బీడ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయమ్మా. బీడ్స్ వచ్చి మనకి రష్యన్ బీడ్స్ వస్తుంది, 4 టైమ్స్. ఈ వర్క్ మనకి హెచ్డి వర్క్ వస్తుంది, ఫినిషింగ్ మనకి హై లుక్ వస్తుంది.
ఇది రాంపారి వారి చౌకర్ వస్తుంది. సో ఇది వచ్చి మనకి డైమండ్ వస్తుంది. మనకి రియల్ డైమండ్స్ లుక్ వస్తుంది. అంటే ప్రీమియం మనకి హై క్వాలిటీ స్టోన్స్ ఇవన్నీ వస్తాయి. హ్యాంగింగ్స్ బాగున్నాయి. హ్యాంగింగ్స్ మనకి వీటికి ఏంటంటే దీనికి బీడ్స్ వస్తాయి. వీటికి బీడ్స్ రాదు, ఓన్లీ మనకి ఇలా హ్యాంగింగ్స్ మాత్రమే డిఫరెంట్ డిజైన్. సో మనకి ఇది ఏంటంటే డైమండ్ కలెక్షన్ ఇప్పుడు కొత్తగా వస్తుంది. ఇది ఓన్లీ మనకి ఇది బాలాజీ శ్రీదేవి భూదేవి సమేత మొత్తం సెట్ గా వస్తుంది. సేమ్ ఇది బ్రైడల్ కి చాలా బాగుంటుంది. బ్రైడల్ కి ఇయర్ రింగ్స్ వస్తాయి, పాపడి గిల్ల, చంపసలు సెట్ గా వచ్చేసి కూడా మ్యాచింగ్ బాగా వచ్చింది. దశావతారం. ఇదంతా మీకు డైమండ్ కలెక్షన్. ఓకే, అక్కడ డ్రాప్స్ వస్తే ఇక్కడ చైన్ టైప్ ఇచ్చారు. చాలా ప్రీమియం గా ఉంది. ఫినిష్ కూడా ఫినిషింగ్ బాగా ఉంది. ఇది విక్టోరియన్ మోడల్. ఇది చాలా యూనిక్ గా ఉంది, ఎక్కడ చూడలేదు. ఒకసారి తీసి చూపిస్తారా? గాడ్ ఈజ్ గ్రేట్ అనుకుంటాను నేను. గాడ్ ఈజ్ గిఫ్ట్ అనుకుంటున్నా. ఈశ్వరుడు ఏదో రూపంలో మనకి సహాయం చేస్తాడు కదా, అట్లా అనుకుంటాను. సింధు గారు, మీ మ్యారేజ్కి మా బోయ్ తరఫున జ్యువెలరీ గిఫ్ట్గా ఇస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ.